ఐదేళ్ల పాటు కమ్మ వాళ్ళని వేధించుకు తిన్న మేకవన్నె పులి మళ్ళీ కమ్మ కమ్మ అంటూ కలవరిస్తుంది. నాగమల్లేశ్వరరావు అనే ఒక వైసీపీ ఉప సర్పంచ్ ఆ ఊళ్ళో చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కావు. అతని బాధితులు కూడా కమ్మవాళ్లే. అయితే బాధితులైన కమ్మల తరపున కాకుండా వేధించిన కమ్మ వైపు వకల్తా పుచ్చుకున్నాడు జగన్. మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ అయినా, అంతకుముందు సంజనా సుకన్య సంబరాల రాంబాబు అయినా, అరగంట గంట అవంతి అయినా, విప్పుకొని తిరిగిన గోరంట్ల అయినా, అంతకంటే దరిద్రం ఓ పక్క దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి మరోపక్క విప్పుకొని తిరిగే అనంతబాబుని అయినా, ఇలా విప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రిమినల్కి మద్దతు ఇచ్చేది నేనే అన్న రీతిలో పైన పేర్కొన్న ఏ ఒక్కరిపైన కూడా పార్టీ పరంగా కూడా కనీస చర్యలు లేకపోగా వాళ్లే హీరోలు అన్నట్లు వాళ్ళని వెంట వేసుకుని తిరగడం కేవలం జగన్ రెడ్డికే చెల్లింది. మరో నాయకుడెవరైనా అయితే ఇలాంటి తప్పుడు పనులు తమ పార్టీలో జరిగినప్పుడు తలదించుకుంటారు. ఖచ్చితంగా అలాంటి తప్పులు జరిగినప్పుడు వాళ్ళని వెనకేసుకుని నిస్సిగ్గుగా తలెత్తుకు తిరగడం జగన్ రెడ్డికే సాధ్యం. 2019 నుంచి 24 మధ్యలో జగన్ ఎంతమంది కమ్మవారిని వేధించాడు అని అడిగే పని లేకుండా రాష్ట్రంలో చిరు వ్యాపారి నుండి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు ప్రతి ఒక్కరిని వేధించాడు. మచ్చలేని వారిపై మచ్చ వేసే పనులు చేశాడు. అక్రమ కేసులు పెట్టించాడు. నట్టింట్లో పోలీసులను కూర్చోబెట్టి వేధించాడు. వీడియో లీకులు వదిలాడు. ఇళ్లపై దాడులు చేయించాడు. 2014-19 ప్రభుత్వంలో పనులు చేసిన గుత్తేదారుల బిల్లులు వేల రూపాయలు అయినా, లక్షల రూపాయలు అయినా, కోట్ల రూపాయలు అయినా అన్నింటినీ ఆపేయించాడు. ఆర్థిక మూలాల మీద కొట్టాడు. 2019-24 మధ్యలో జగన్ మాట విని జగన్ చేతిపై ముద్దులు పెట్టే కొడాలి నాని లాంటి కొద్దిమంది కమ్మవాళ్లకు సుఖంగా గడిచింది తప్ప మరే ఇతర కమ్మవారికి శాంతి లేకుండా చేశాడు. తన వల్ల అక్రమ మార్గాల్లో లాభపడ్డవారు ఇప్పుడు ఒక్కొక్కరు చట్టం ముందు దోషులుగా నిలబడుతుండడంతో కాలు చేయి ఆడక తన చుట్టూ ఉండే కోటరీలో ఒక్కడ కూడా తన కోసం ఆ కొద్దిమంది కమ్మవాళ్లు చేసినంతలో సగం కూడా చేయలేక చతికిల పడుతుండడంతో జగన్కు ముచ్చెమటలు పడుతున్నాయి. జగన్ బెంగళూరు నుంచి విజయవాడ వస్తే ఒక్కడూ రావట్లేదు. నేటికి ఎయిర్పోర్ట్కి జనాన్ని పోగేయాలంటే దేవినేని అవినాషే దిక్కు. తేదేపా కార్యాలయంపై దాడి కేసులో రేపు అవినాష్ బొక్కలోకి వెళ్తే ఎయిర్పోర్ట్కి జనాన్ని తెచ్చేది ఎవరు? నిన్నటికి నిన్న పల్నాడులో ప్రోగ్రాం అంటే సగం మందిని విజయవాడ నుండి తీసుకుని వెళ్లారు. అయితే జగన్ ఏ పని చేయాలన్నా ఐపాక్ స్ట్రాటజీ ఉండాలి. తెలుగుదేశం పార్టీకి కమ్మకుల ముద్ర వేయడంలో 2014 నుంచి 19 మధ్యలో విజయవంతమైన ఐపాక్ ఇప్పుడు వెంటనే ప్లేట్ మార్చి టీడీపీని కమ్మకుల ద్రోహిగా చిత్రీకరించే పనిలో పడింది. నాడైనా నేడైనా జగన్ చేసిన పనులతో జనం మెప్పు సాధించి ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదని, జగనే పెద్ద భారం అని, కేవలం కుల సమీకరణల వల్లే 2019లో గెలవగలిగామని నాటి ఐపాక్ బాస్ ప్రశాంత్ కిషోర్ ఓపెన్గా చెప్పిన సంగతి విదితమే. ఆ స్టేట్మెంట్ తర్వాతే జగన్కు ప్రశాంత్ కిషోర్కు మధ్య పొసగలేదు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా యథాప్రకారం మళ్లీ కులాల అజెండా వెంటబెట్టుకుని వచ్చి జనాన్ని నమ్మించాలని చూస్తున్న జగన్ను మరొకసారి నమ్మే స్థితిలో జనం లేరు. ఇచ్చిన ఒక్క ఛాన్సే జీవితకాల తప్పు అని, అలాంటి తప్పు మళ్లీ పునరావృతం చేస్తే రాష్ట్రానికి గాని తమ పిల్లల భవిష్యత్తు తరాలకు గాని ఏమీ మిగలదు అని వారు 2024 ఎన్నికల సమయానికే గ్రహించేశారు. ముఖ్యంగా జగన్ సునీతకు, షర్మిలకు, విజయమ్మకు చేసిన ద్రోహాలు చూసి ఇలాంటివాడు ఇక మనకేం చేస్తాడు అనే దానికన్నా వాళ్ళనే అలా పక్కన పడేసినవాడు, బాబాయి వివేకాను ఆ గతి పట్టించినవాడు మనల్ని ఎప్పుడు ఎలా అయినా వాడేస్తాడు అన్న భయం ఎక్కువగా ఉంది. వచ్చే 25 సంవత్సరాల పాటు ఏపీలో మందుబాబులు తాగే మందు మీద వచ్చే ఆదాయాన్ని షూరిటీగా చూపించి అప్పులు తెచ్చిన గనుడు రేపు మన ఇల్లో పొలాలో మనకు తెలియకుండా తాకట్టు పెట్టడు అన్న గ్యారంటీ ఏంటి అనేది అసలు భయం. 3 రాజధానులు అంటూ విశాఖలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ స్థలాలు కొట్టేయబోయారు. ఇవి మచ్చుకు కొన్నే. నువ్వు కమ్మ అను, కాపు అను, ముస్లిం అను, క్రిస్టియన్ అను, ఏ కులం అజెండా, మతం అజెండాతో అయినారా, నిన్ను మాత్రం మరోసారి తెచ్చుకోము. నీకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ను నువ్వే ఆఖరు ఛాన్స్గా చేసుకున్నావు అని ఏపీలో ప్రజలు అనుకుంటున్నారు. జగన్ రెడ్డి, నీకే ఇంకా తత్వం బోధపడలేదో, అర్థమైన వెనకాల ఆ కొద్దిమంది కూడా నిలవరేమో అన్న భయంతోనే నాటకాలు ఆడుతున్నావా అని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు.